ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ నుంచి రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కొంతమంది లైఫ్ లో చూడండి మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, చిన్ననాటి ప్రేమ 60 ఏళ్లలో పెళ్లి చేసుకున్నారని. కొన్ని లక్కీ పర్సన్స్ కి అలా జరుగుతూ ఉంటాయి. మరి ఇంకొక విషయం చూస్తే భార్యతోనే మళ్ళీ పెళ్లి చేసుకున్నారంట. వేరే పెళ్లి కాదు, ఆమెతోటే ఒకసారి పెళ్లి చేసుకున్న ఆమెనే మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకోవడం అనేది మరి ఒకసారి వేరే కంట్రీలో, మన దగ్గర కాదు మేడం. ఆయనకు అల్జీమర్స్ వచ్చింది, మర్చిపోవడం. అల్జీమర్స్ లో ఆయన దగ్గరుండి సేవలు చేస్తున్న భార్యను కూడా మర్చిపోయాడు ఆయన. అల్జీమర్స్ అది ముదురుతున్న కొద్దీ బంధాలు బంధుత్వాలు అన్నీ మర్చిపోతారు. క్రమేపీ భార్యను కూడా గుర్తుపట్టలేని స్థాయికి వచ్చేసాడు ఆయన. వచ్చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆవిడేదో వస్తుంది, సేవ చేస్తుంది, ఏదో నర్సులా సేవ చేస్తుంది అనుకున్నాడో ఏమనుకున్నాడో మాత్రం వదిలిపెట్టలేదు. అది చాలా గొప్ప విశేషం. ఈ ముసలోడు నాకెందుకు ఈ రోగిస్తాడు అనుకోకుండా, వేరే విడిపోకుండా ఆమె అలాగే ఆయనకి సేవలు చేస్తుంటే ఒక రోజున ఆయన అడిగట, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఆమెతో ప్రేమలో అదే ఆవిడ సేవలు చేస్తుంది కాబట్టి ఆవిడని అభిమానించాడు. నన్ను నమ్ముకుని నాకు సేవలు చేస్తుంది, బాగా చేస్తుంది కాబట్టి పెళ్లి చేసుకుంటే భారీగా ఉంటుంది కదా అనుకున్నాడు. అనుకుని నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. ముందు స్టన్ అయిపోయింది, పెళ్ళాం మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి అని. ఆయన పరిస్థితి ఆవిడకి అర్థమైంది కాబట్టి నేను భార్యనని ఆయన అనుకోవటం లేదు కాబట్టి నన్ను భారీగా కావాలనుకున్నా అలాగే తప్పకుండా చేసుకుంటానంది. భార్య భర్తలే మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఆయన కోరుకున్నాడు, నాకు సేవ చేస్తున్న వ్యక్తే నా భార్య అయితే బాగుంటుంది కదా అని. అంతేగాని అసలు నా భార్య ఏమైంది, ఇంత వయసు వచ్చి నా భార్య ఏమైందన్న ఆలోచనకి రాలేదు. ఆయన మతిమరపు ఆలోచన రానివ్వలేదు. సో ఆయన కోరికను తీరిస్తే అఫీషియల్గా భార్యగా ఆయన ఇష్టం కూడా అదే కాబట్టి ఎలాగో భార్య కదా, తప్పకుండా మీ కోరిక తీరుస్తాను, అలాగే పెళ్లి చేసుకుందామని ఆయన ఎక్కడ సీనియర్ హోమ్లో ఎక్కడ ఉంటున్నట్టున్నాడు. అక్కడ వాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ సీనియర్ సిటిజన్స్ అందరి సమక్షంలో మళ్ళీ ఇంకొకసారి పెళ్లి చేసుకున్నారు. కానీ నిజంగా చూడండి మేడం, ఆ ఏజ్ లో ఆవిడ కూడా అతన్ని వదిలిపెట్టలేదు. అవును, ఆయనకి సేవలు చేస్తూ, అంటే ఈ వ్యక్తి నన్ను మర్చిపోయారని తెలిసి కూడా ఆవిడ బాధ్యత ఆవిడ వదిలిపెట్టలేదు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ముఖ్యంగా ఫారెన్ కంట్రీస్ లో చాలా ఈజీగా వాళ్ళకి డైవర్స్ అయిపోతాయి. నాకు ఈ వ్యక్తి వద్దనుకుంటే డైవర్స్ ఇదే కారణంగా చూపించవచ్చు, ఇది కారణంగా చూపించి వెళ్ళిపోవచ్చు. కానీ ఆమె అలా వెళ్ళలేదు, ఆయనే కావాలనుకుంది. చివరి వరకు ఆయనకి సేవలు చేస్తూ అలాగే ఉండిపోయింది. వీళ్ళకి పెద్ద దురదృష్టం ఏంటంటే అల్జీమర్స్ వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు తిప్పుకున్నారనుకో, అది కట్టేయడం తెలియదు, మర్చిపోతారు. వేడిగా పడిపోతుంటే తగ్గించుకోవటం తెలియదు. అటు కూర్చొని చిన్న పిల్లలు చూడు, 1-2 ఏళ్ల పిల్లలు అలాగే నుంచి నడుస్తారు. మనం బయటికి లాగే వరకు వాళ్ళకి వెళ్ళాలని తెలియదు. వీళ్ళు కూడా అంతే, బాత్రూమ్కి వెళ్ళి తలుపేసుకుంటే తలుపు తీసుకుని బయటికి రావటం తెలియదు. వాళ్ళ మైండ్ వర్క్ చేయదు అక్కడ. అంచేత అది అల్జీమర్స్ వాళ్ళతో చంటి పిల్లల్ని చూసినట్టు ప్రతిరోజు చూసుకోవాల్సిందే. అన్నింటికి మించి గడప దాటి బయటికి వెళ్ళారంటే వాళ్ళకి అడ్రస్ తెలియదు వెనక్కి రావడానికి. మరి వీళ్ళ రిలేషన్ చూస్తే ముచ్చటేస్తుంది మేడం. మరి ఇప్పుడున్న బాధ్యతగా చేస్తుంది ఆవిడ. మరి ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారు మేడం కపుల్స్? ఇప్పుడు జనరేషన్ రేపు బట్టి డైవర్స్ తీసుకుని ఇంకోటి పెళ్లి చేసుకుంటారు. అసలు అప్పటిదాకా కూడా వెయిట్ చేయరేమో, మర్చిపోవడం దాకా వద్దు అసలు చేయరు. అసలు అభిప్రాయ తేడాలు వస్తేనే మనిషి హెల్తీగా ఉన్నా నాకు అక్కర్లేదని వెళ్ళిపోతుంటే, ఇంకా ఇలాంటి రోగిష్టి మనిషిని జీవితకాలం సాగుతూ చంటి పిల్లల్లాగా చూసుకుంటూ ప్రతి క్షణము వాళ్ళని చూసుకోవాల్సిందే. తలుపు దాటి బయటికి వెళ్తే కష్టం, బాత్రూమ్ తలుపు గడి వేసుకుంటే కష్టం, స్నానం చేసేటప్పుడు అది పంపు ఎంత నీళ్ళు వస్తాయో ఎంత వేడి ఉన్నాయో చూసి ఆయన్ని బాత్రూమ్కి తీసుకెళ్ళాలి తప్ప ఆయన తిప్పుకుంటే వేడి నీళ్ళు తిప్పుకున్నాడు అనుకో మళ్ళీ చన్నీళ్ళు తిప్పుకోవాలని కూడా తెలియదు వాళ్ళకి. అల్జీమర్స్లో ఉండే ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే ఈ మతిమరుపు అనేది వాళ్ళకి ఒక శాపం. చాలా భయంకరమైన జీవితం అది. అంటే ఆమె సేవ ఆయన మళ్ళీ ప్రేమలో పడేసింది. అంతలా చూసింది కాబట్టి ఆయన కూడా ఇలాంటి సేవ చేసే మనిషి నాకు తోడుంటే బాగుండు అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడైనా అసలు నా పిల్లలు ఆలోచనకి రాలేదు. ఆయన కోరికని మన్నించి ఆవిడ కూడా నేను పెళ్ళాన్ని అనకుండా అలాగే తప్పకుండా ఆయన కోరిక కూడా తీర్చింది. ఆ కోరిక కూడా తీర్చింది. చాలా వీడియోలో చెప్తా ఉంటారు కదా మేడం, ప్రేమకి వయసు లేదు అనేది. మరి చూడండి, ఆ వయసులో కూడా ఆయనకి ప్రేమ చిగురించిందంటే అంతే కదా, అది తోడు అంతే. నిలబడింది ఆవిడ కూడా, అట్లాగే నిలబడింది. ఆవిడ దారి ఆవిడ చూసుకోకుండా నిలబడి ఆయనకి సేవలు చేసింది. ఆయన ఆ కోరిక కూడా తీర్చింది. నేను భార్య నాతో పెళ్ళేమిటి జాగ్రత్త నోరు ముసుగు కూర్చో అనకుండా పోనీ మీరు కోరినట్టే అలాగే మళ్ళీ పెళ్లి చేసుకుందామని మళ్ళీ పెళ్లి చేసుకుంది. అది కూడా విశేషమే. కొంతమంది లైఫ్ లో చూడండి మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, చిన్ననాటి ప్రేమ 60 ఏళ్లలో పెళ్లి చేసుకున్నారని. కొన్ని లక్కీ పర్సన్స్ కి అలా జరుగుతూ ఉంటాయి. మరి ఇంకొక విషయం చూస్తే భార్యతోనే మళ్ళీ పెళ్లి చేసుకున్నారంట. వేరే పెళ్లి కాదు,
ఆమెతోటే ఒకసారి పెళ్లి చేసుకున్న ఆమెనే మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకోవడం అనేది మరి ఒకసారి ఆ వేరే వివరాల్లోకి country లో, వెళ్తే- వేరే వేరే country లో కంట్రీలో మన జరిగిందా? దగ్గర అవును. కాదు మేడం. అవును, ఒకసారి ఆయనకు దాన్ని- అల్జీమర్స్ వచ్చింది. అంటే మర్చిపోవడం. అల్జీమర్స్ లో ఆయన దగ్గరుండి సేవలు చేస్తున్న భార్యను కూడా మర్చిపోయాడు ఆయన. అల్జీమర్స్ అది ముదురుతున్న కొద్దీ బంధాలు బంధుత్వాలు అన్నీ మర్చిపోతారు. క్రమేపీ భార్యను కూడా గుర్తుపట్టలేని స్థాయికి వచ్చేసాడు ఆయన. వచ్చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆవిడేదో వస్తుంది సేవ చేస్తుంది, ఏదో నర్సులా సేవ చేస్తుంది అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ ఆమె తెలియదు. మాత్రం వదిలిపెట్టలేదు. వదిలిపెట్టలేదు. మర్చిపోయారని. అది చాలా గొప్ప విశేషం. ఈ ఉమ్. ముసలోడు నాకెందుకు ఈ రోగిస్తాడు అనుకోకుండా ఆ. వేరే వెళ్ళిపోకుండా ఆమె అలాగే ఆయనకి సేవలు చేస్తుంటే ఒక రోజున ఆయన అడిగట, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఆమెతో ప్రేమలో పడ్డారు. అదే ఆవిడ సేవలు చేస్తుంది కాబట్టి ఆవిడ అభిమానించాడు. నన్ను నమ్ముకుని నాకు సేవలు చేస్తుంది, బాగా చేస్తుంది కాబట్టి పెళ్లి చేసుకుంటే భారీగా ఉంటుంది కదా అనుకున్నాడు. అనుకుని నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. ముందు స్టన్ అయిపోయింది, పెళ్ళాం మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి అని. ఆయన పరిస్థితి ఆవిడకి అర్థమైంది కాబట్టి నేను భార్యనని ఆయన అనుకోవటం లేదు కాబట్టి నన్ను భారీగా కావాలనుకున్నా అలాగే తప్పకుండా చేసుకుంటానంది. భార్య భర్తలే మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి. చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఆయన కోరుకున్నాడు, నాకు సేవ చేస్తున్న వ్యక్తే నా భార్య అయితే బాగుంటుంది కదా అని. అంతేగాని అసలు నా భార్య ఏమైంది, ఇంత వయసు వచ్చి నా భార్య ఏమైందన్న ఆలోచనకి రాలేదు. ఆయన మతిమరపు ఆలోచన రానివ్వలేదు. సో ఆయన కోరికను తీరిస్తే అఫీషియల్గా భార్యగా ఆయన ఇష్టం కూడా అదే కాబట్టి ఎలాగో భార్య కదా తప్పకుండా మీ కోరిక తీరుస్తాను, అలాగే పెళ్లి చేసుకుందామని ఆయన ఎక్కడ సీనియర్ హోమ్లో ఎక్కడ ఉంటున్నట్టున్నాడు. అక్కడ వాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ సీనియర్ సిటిజన్స్ అందరి సమక్షంలో మళ్ళీ ఇంకొకసారి పెళ్లి చేసుకున్నారు. కానీ నిజంగా చూడండి మేడం, ఆ ఏజ్ లో ఆవిడ కూడా అతన్ని వదిలిపెట్టలేదు. అవును, ఆయనకి సేవలు చేస్తూ, అంటే ఈ వ్యక్తి నన్ను మర్చిపోయారని తెలిసి తెలిసినా కూడా ఆవిడ బాధ్యత ఆవిడ వదిలిపెట్టలేదు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ముఖ్యంగా ఫారెన్ కంట్రీస్ లో Yes. చాలా ఈజీగా వాళ్ళకి డైవర్స్ అయిపోతాయి. నాకు ఈ వ్యక్తి వద్దనుకుంటే డైవర్స్ ఇదే కారణంగా చూపించవచ్చు, ఇది కారణంగా చూపించి వెళ్ళిపోవచ్చు. కానీ ఆమె అలా వెళ్ళలేదు. ఆయనే కావాలనుకుంది, చివరి వరకు ఆయనకి సేవలు చేస్తూ అలాగే ఉండిపోయింది. వీళ్ళకి పెద్ద దురదృష్టం ఏంటంటే అల్జీమర్స్ వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు తిప్పుకున్నారనుకో, అది కట్టేయడం తెలియదు, మర్చిపోతారు. వేడిగా పడిపోతుంటే తగ్గించుకోవటం తెలియదు. ఆడ కూర్చొని చిన్న పిల్లలు చూడు, 1-2 ఏళ్ల పిల్లలు అలాగే నుంచి నడుస్తారు. మనం బయటికి లాగే వరకు వాళ్ళకి వెళ్ళాలని తెలియదు. వీళ్ళు కూడా అంతే, బాత్రూమ్కి వెళ్ళి తలుపేసుకుంటే తలుపు తీసుకుని బయటికి రావటం తెలియదు. వాళ్ళ మైండ్ వర్క్ చేయదు అక్కడ. అంచేత అది అల్జీమర్స్ వాళ్ళతో చంటి పిల్లల్ని చూసినట్టు ప్రతిరోజు చూసుకోవాల్సిందే. అన్నింటికి మించి గడప దాటి బయటికి వెళ్ళారంటే వాళ్ళకి అడ్రస్ తెలియదు వెనక్కి రావడానికి. మరి వీళ్ళ రిలేషన్ చూస్తే ముచ్చటేస్తుంది మేడం. మరి ఇప్పుడున్న ఎంత బాధ్యతగా చేస్తోంది ఆవిడ. మరి ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నారు మేడం కపుల్స్? ఇప్పుడు జనరేషన్ రేపు బట్టి డైవర్స్ తీసుకుని ఇంకోటి పెళ్లి చేసుకుంటారు. అసలు అప్పటిదాకా కూడా వెయిట్ చేయరేమో, మర్చిపోవడం దాకా వద్దు అసలు చేయరు. అసలు అభిప్రాయ తేడాలు వస్తేనే మనిషి హెల్తీగా ఉన్నా నాకు అక్కర్లేదని వెళ్ళిపోతుంటే, ఇంకా ఇలాంటి రోగిష్టి మనిషిని జీవితకాలం సాగుతూ చంటి పిల్లల్లాగా చూసుకుంటూ ప్రతి క్షణము వాళ్ళని చూసుకోవాల్సిందే. తలుపు దాటి బయటికి వెళ్తే కష్టం, బాత్రూమ్ తలుపు గడి వేసుకుంటే కష్టం, స్నానం చేసేటప్పుడు అది పంపు ఎంత నీళ్ళు వస్తాయో ఎంత వేడి ఉన్నాయో చూసి ఆయన్ని బాత్రూమ్కి తీసుకెళ్ళాలి తప్ప ఆయన తిప్పుకుంటే వేడి నీళ్ళు తిప్పుకున్నాడు అనుకో మళ్ళీ చన్నీళ్ళు తిప్పుకోవాలని కూడా తెలియదు వాళ్ళకి. అల్జీమర్స్లో ఉండే ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే ఈ మతిమరుపు అనేది వాళ్ళకి ఒక శాపం. చాలా భయంకరమైన జీవితం అది. అంటే ఆమె సేవ ఆయన మళ్ళీ ప్రేమలో పడేసింది. అంతలా చూసింది కాబట్టి ఆయన కూడా ఇలాంటి సేవ చేసే మనిషి నాకు తోడుంటే బాగుండు అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడైనా అసలు నా పిల్లలు ఆలోచనకి రాలేదు. ఆయన కోరికని మన్నించి ఆవిడ కూడా నేను పెళ్ళాన్ని అనకుండా అలాగే తప్పకుండా ఆయన కోరిక కూడా తీర్చింది. ఆ కోరిక కూడా తీర్చింది. చాలా వీడియోలో చెప్తా ఉంటారు కదా మేడం, ప్రేమకి వయసు లేదు అనేది. మరి చూడండి, ఆ వయసులో కూడా ఆయనకి ప్రేమ చిగురించిందంటే అంతే కదా, అది తోడు అంతే. నిలబడింది ఆవిడ కూడా, అట్లాగే నిలబడింది. ఆవిడ దారి ఆవిడ చూసుకోకుండా నిలబడి ఆయనకి సేవలు చేసింది. ఆయన ఆ కోరిక కూడా తీర్చింది. నేను భార్య నాతో పెళ్ళేమిటి జాగ్రత్త నోరు ముసుగు కూర్చో అనకుండా పోనీ మీరు కోరినట్టే అలాగే మళ్ళీ పెళ్లి చేసుకుందామని మళ్ళీ పెళ్లి చేసుకుంది. అది కూడా విశేషమే. చాలా గొప్పవాళ్ళు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.